శ్రీమతి రామానుజాయ నమః. దేవరకద్ర ఊరికి సమీపంలో ఉన్న వెంకటాయపల్లి శ్రీ రంగనాయక స్వామి దేవస్థానం. సుమారుగా 100 మెట్ల మీద రంగనాయక స్వామి ఇక్కడ వెలిసి ఉన్నారు. మన రాష్ట్రంలో శ్రీ సంప్రదాయంతో ఉన్నటువంటి ఆలయాలు చాలా మటుకి కనపడుతూ ఉంటాయి. అందులో భవ్యమైన దేవాలయాలు మనకి ఘన వారసత్వం. అటువంటి ఆలయాల్ని మనం సంరక్షించుకోవాలి. ఊర్లో స్థానికులు మనకి ఆలయం తెరవడానికి తాళ్ళ చెవి తీసుకుని వచ్చారు. మెట్లెక్కుతున్నాం. పైన పెరుమాళని సేవించి మనం కూడా తరిద్దాం. సుదూరంగా ఉన్నటువంటి ఆ గ్రామం దేవరకద్రలో రైల్వే స్టేషన్ ఉంది. దేవరకద్ర దాటిన తర్వాత మనకి అయితే తిరుపతి లేకపోతే మన్యం కొండ అనే మునుల కొండ కూడా ఉంది. అక్కడ శ్రీనివాసుని చాలామంది సేవిస్తూ ఉంటారు. పేదల తిరుపతి అని చెప్పి దానికి స్థానికులు చెప్తూ ఉంటారు. బాట కొంచెం కష్టంగానే ఉంది. వర్షానికో ఏమో ఇవన్నీ కూడా విరిగిపడ్డాయి. మెల్లగా మనం పైకి చేరుకున్నాం. అక్కడి నుంచి మెట్లెక్కి ఆలయానికి చేరుకున్నాం. మొత్తం మీద పైకి ఎక్కాం. శంఖ చక్రాలతో మనకి ఆంజనేయ స్వామి దర్శనం ఇచ్చారు. ఈ కొండలోనే స్వామి వెలసి ఉన్నారు. ఇక్కడ గరుడార్వాడిని సేవించుకోవచ్చు. ఆలయానికి సంబంధించిన మడపల్లి వంటశాల, స్వామి రప్పించుకున్నారు. రంగనాథుడు అంటేనే అపార వాత్సల్యం కలిగిన దేవుడు కదా, దేవాది దేవుడు. స్వామి వాత్సల్యానికి అసలు నిర్హేతుకమైన కృప. అరవింద నేత్రాలతో ఆడంబరాలు లేకుండా ఉన్నటువంటి స్వామి పైన ఆడవార్లు మూలమూర్తి కూడా మనకు కనపడుతున్నారు. సేవించండి, ధరించండి. జై శ్రీమన్నారాయణ.